హిందువుల్ని రెచ్చగొట్టాలి, వాళ్ళ దేవుళ్ళని నిందించాలి, ఆలయాన్ని నిందించాలి, సంస్కృతిని నిందించాలి. అలా చేసినప్పుడు రియాక్ట్ అవుతారు హిందువు. అలా రియాక్ట్ అవగానే హిందువుల్లో సహనం కోల్పోయారు, అన్యమత సహనం ఉండట్లేదు అన్నటువంటిది ప్రచారంలోకి తీసుకురావాలి. దానికి ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ సహకరిస్తారు. తద్వారా హిందువుల్ని దొంగలు చేయొచ్చు, ప్రపంచవ్యాప్తంగా చులకని చేయొచ్చు. ఇదొక ఆట భారతదేశంలో సాగుతోంది. మెజారిటీలైనటువంటి హిందువులే ఇక్కడ అవమానానికి గురవుతూ, అవహేళనకు గురవుతూ, రెచ్చగొట్టుడు చర్యలకు గురవుతున్నటువంటి సంఘటన చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇట్లాంటిది తిరుప్పూర్ జిల్లా మంగళం రోడ్డులో ఉన్నటువంటి సెంగుంతపురంలోని కరుపంపాలయంలోని వినాయగర్ ఆలయంలో ఓ ముస్లిం యువకుడు చొరబడి కావాలని అక్కడ ప్రార్థనలకి దిగాడు. ఆలయ పూజారి అతన్ని బయటికి రమ్మని చెప్పినా వినకుండా చంపేస్తానంటూ బెదిరించినటువంటి సంఘటన. తమిళనాడులో ఇట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇదే కనుక ఒక హిందువో లేకపోతే క్రైస్తవుడో ఒక ముస్లిం ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి అట్లా అడావిడి చేస్తూ ఊరుకుంటారా? లేదే. ఇక్కడ ఏం జరిగిందో, అసలు అతను ఎట్లా చేశాడు, ఏం చేశాడు ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. వాడు ఇక్కడ తాగిన మైకంలో ఉన్నాడు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మత సంప్రదాయాల ప్రకారం ముస్లింలు మద్యం సేవించకూడదు. అరబ్ దేశాల్లో నిషేధం కూడా ఉంటుంది, దానికి కఠినమైన శిక్ష కూడా ఉంటుంది. ఇక్కడ వీడు మద్యం సేవించాడు, గుళ్ళోకి వెళ్ళి మత పెచ్చని రాజేస్తూ ఎదుటి మతాన్ని అవమానించేటటువంటి ప్రయత్నం చేశాడు. తమిళనాడు పోలీసులు పట్టించుకోరు, తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోదు. ఇదొక విచిత్రమైన పరిస్థితి.